ఏ కోచింగ్ సెంటర్స్ అయినా గానీ, గైడెన్స్ అయినా గానియండి, మెంటర్‌షిప్ అయినా గానియండి, అది ఫస్ట్ థింగ్ రిసోర్సెస్ అనేవి చాలా ఫ్రీలీ అవైలబుల్. సో, ఫైనాన్షియల్ డిపెండెన్సీ ఆర్ ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకే యూపీఎస్‌సి సాధ్యం అనేది మాత్రం తప్పండి అది. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నెట్ రిసోర్సెస్ ఫ్రీగా చాలా అవైలబుల్ ఉన్నాయి. టెలిగ్రామ్‌లో గానీ, ఏదైనా ఏ బుక్ అయినా దొరికేస్తది, మెటీరియల్ దొరికేస్తది, టాపర్ కాపీస్ దొరికేస్తాయి. సో, ఆ విధంగా చూసుకుంటే కోచింగ్ ఎళ్తేనే ర్యాంక్ వస్తది అన్నది తప్పు అది. ఓవరాల్‌గా కోచింగ్ తీసుకుంటేనే వస్తాయని మాత్రం తప్పు మ్యామ్. అది అలా కోచింగ్ తీసుకుంటేనే వస్తదంటే అందరికీ రావాలి ర్యాంక్స్. సో, నా విషయంలో నేను 21లో రాగానే ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అయ్యాను. నా ప్రిపరేషన్ మొత్తం వరంగల్ మా ఇంట్లో నుంచి అయింది. నేను ఎక్కడికెళ్ళలేదు. ఆన్‌లైన్ క్లాసెస్ జాయిన్ అయ్యా గానీ నాకు పెద్ద యుటిలిటీ ఏమి అనిపించలేదు. నాది 99.99% ప్రిపరేషన్ మొత్తం నా సొంతగానే జరిగింది. ఆన్‌లైన్‌లో ఉన్న మెటీరియల్స్ ఆర్ వెబ్‌సైట్స్‌లోకెళ్ళి నేనే నోట్స్ రాసుకునేవాడిని. స్మార్ట్‌గా ఇంటర్నెట్ యూజ్ చేసుకునేవాడిని. ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేసి నోట్స్ రాసుకునేవాడిని. సో, నాది మాత్రం చాలా వరకు 99.99% సెల్ఫ్ మేడ్ నోట్సే మ్యామ్. ఇంటర్వ్యూ స్టేజ్‌లో మాత్రం మాక్ ఇంటర్వ్యూస్ కోసం కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళేవాడిని. సో దట్ వాళ్ళు అంటే రిటైర్డ్ ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి గైడెన్స్ దొరుకుతుండే అక్కడ.